ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళ ఉండి. కానీ జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. టీచర్స్ లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ. వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు. మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈరోజు మీరు వద్దు అని డౌన్ అంటున్నారు. చెందిన రోజా గారు, నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాదు. అసలు మద్దతు ఎవరికి ఇస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో, ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మద్దతు ఇచ్చింది ఎవరికి? నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి. 5 సంవత్సరాలుగా ఏది పడితే అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు, అంబానీకి ఏది కావాలంటే అది ఇచ్చారు. ప్రతి విధానంలో బీజేపీ పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పండి, రోజా గారు మద్దతు ఇచ్చింది ఎవరికి? ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు, నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. అవును, నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే, మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడి ఉండాలి?
మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నా, విజయమ్మ అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంటకట్టారు. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా? కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నారు. ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలను కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను. మండుటి ఎండలో రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను. మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను. అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది. మీ పతనానికి నాంది పలికింది ఆ రోజే. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇప్పటికైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మద్దతిస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు. నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని. నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలకు.